వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్ సహా పలు ఇతర దేశాల విద్యార్థులకు కెనడా గట్టి షాక్ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ స్టడీ పర్మిట్ ప్రాసెస్లో అమలు చేస్తున్న స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ఎస్డిఎస్ విధానానికి ముగింపు పలికింది. విద్యార్థులకు స్టడీ వీసాలు వేగంగా ఇచ్చేందుకు ఇన్నాళ్లు ఇది దోహదపడేది. కానీ కొత్త పాలసీలో భాగంగా ఎస్డిఎస్ను కెనడా నిలిపివేసింది. దీనివల్ల ఇండియాతో పాటు బ్రెజిల్, చైనా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, వియత్నాం తదితర దేశాల స్టూడెంట్స్ పై ప్రభావం పడనుంది. అలాగే నైజీరియా విద్యార్థులకు ఫాస్ట్ గా వీసాలు జారీ చేసే వీలు కల్పించే నైజీరియా స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ విధానాన్ని కూడా కెనడా స్వస్తి చెప్పింది. అప్లికేషన్ ప్రాసెస్ లో అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు, పారదర్శక విధానాన్ని అమలు చేసేందుకు, విద్యా విధానాన్ని మరింత సానుకూలంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కెనడా సర్కార్ ప్రకటించింది. అలాగే ఆర్థిక పరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు, వలసలను తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. దీనివల్ల వీసాల మంజూరులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. వాటి ప్రకారం కెనడాలో చదివేందుకు ఫారిన్ విద్యార్థులు ఎవరైనా సరే ఇకపై సాధారణ స్టడీ పర్మిట్ విధానం ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం అక్కడికి వెళ్లే ఇతర దేశాల స్టూడెంట్స్ లో 30% మంది భారతీయులే ఉంటున్నారు. కెనడా ప్రభుత్వ నిర్ణయం వారిని ఇప్పుడు ఆలోచనలో పడేసింది. దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉద్యోగులకు చేదు వార్త. జూలై సెప్టెంబర్ క్వార్టర్లో కొంతమంది ఎంప్లాయీస్ కు ఇచ్చే బోనస్ ను టీసీఎస్ తగ్గించింది. సీనియర్స్ కు అందుతున్న వేరియబుల్ పేలో 20 నుంచి 40% వరకు కోత విధించింది. అంతకుముందు త్రైమాసికంలో దీన్ని 70% పెంచిన సంస్థ ఇప్పుడు అలా చేయలేదు. జూనియర్స్ మాత్రం 100% క్వార్టర్లీ అలవెన్స్ అందుకున్నారు. ఇక ఇటీవల వర్క్ ఫ్రం ఆఫీస్ విధానాన్ని టీసీఎస్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. శాతాన్ని బట్టి దీన్ని 4 స్లాబులుగా విభజించింది. వేరియబుల్ పేను నిర్ణయించేందుకు ఇదే కీలకంగా మారింది. దీని ప్రకారం వర్క్ ఫ్రం ఆఫీస్ పర్సెంటేజ్ 60 కన్నా తక్కువ ఉంటే ఎలాంటి బోనస్ లభించదు. 60 నుంచి 70% మధ్య ఉంటే అది 50% దక్కుతుంది. ఒకవేళ హాజరు శాతం 75 నుంచి 85 వరకు ఉంటే 75%, 85 కన్నా ఎక్కువ ఉంటే 100% వేరియబుల్ పే పొందే వీలుంటుంది. ఆఫీస్ అటెండెన్స్ తో పాటు పనితీరు ఆధారంగా ఎంప్లాయీస్ కు బోనస్ అందుతుందని టీసీఎస్ తెలిపింది. అయితే కొన్ని బిజినెస్ యూనిట్లలో ఉద్యోగుల పనితీరు సంతృప్తికరంగా లేదని, అందువల్ల వారికి చెల్లించే అదనపు అలవెన్స్లను తగ్గించినట్టు వెల్లడించింది. వర్క్ ఫ్రం ఆఫీస్ ను అనుసరిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, కంపెనీ నిబంధనలకు అనుగుణంగా కార్యాలయాలకు వచ్చే వారికి మాత్రమే వేరియబుల్ పే ఇస్తున్నామని వివరించింది. డేటా సైన్స్ కు ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది. స్కిల్డ్ డేటా సైంటిస్ట్, అనలిస్టుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచి నైపుణ్యం ఉంటే చాలు, అలాంటి వాళ్లకు కంపెనీలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఇదంతా ఓకే, కానీ అసలు మార్కెట్లో టాప్ డేటా సైన్స్ కోర్సెస్ ఏంటి, వారిని ఎవరు ఆఫర్ చేస్తున్నారు, ఇప్పుడు తెలుసుకుందాం. డేటా సైన్స్ కోర్సుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది కోర్సెరా ఐబీఎం డేటా సైన్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ గురించి. డేటా విజువలైజేషన్, మెషిన్ లెర్నింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్ వంటివి ఇందులో నేర్పిస్తారు. హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ కారణంగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా దొరుకుతుంది. ఇక యుడాసిటీ డేటా అనలిస్ట్ నానో డిగ్రీ ఆ తర్వాతి ప్లేస్ లో నిలుస్తుంది. ఎసెన్షియల్ డేటా అనలిటికల్ స్కిల్స్ పై ఇది ఫోకస్ చూపిస్తుంది. డేటా ర్యాంగ్లింగ్, విజువలైజేషన్, స్టాటిస్టికల్ అనాలిసిస్ వంటివి అందులో ఉంటాయి. ఇటు స్ప్రింగ్ బోర్డ్ డేటా సైన్స్ కెరీర్ ట్రాక్ కు ఇది ఫుల్ డిమాండ్ ఉంది. డేటా సైన్స్ ఫండమెంటల్స్, మెషిన్ లెర్నింగ్, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ను ఇందులో కవర్ చేస్తారు. ఇవే కాకుండా సింప్లీ లెర్న్ డేటా సైంటిస్ట్ మాస్టర్స్ ప్రోగ్రామ్, గ్రేట్ లెర్నింగ్ పీజీ ప్రోగ్రామ్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వంటి వాటికి కూడా క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. డేటా సైన్స్ రంగంలో రాణించాలనుకునే వాళ్ళు వీటిపై ఓ లుక్ వేయండి. ఈ కోర్సుల్లో ఏదో ఒక దాంట్లో పట్టు సాధిస్తే మీకు జాబ్ తప్పకుండా దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ నిర్వహణలో కీలకంగా ఉండే ఈ విభాగాన్ని మరింత పటిష్టపరిచే దిశగా చర్యలు చేపట్టింది. ఇందుకు గాను 142 అదనపు పోస్టులను టీజీపీఎస్సీకి మంజూరు చేసింది. వీటిలో కొన్నింటిని ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యూటేషన్ పై సర్దుబాటు చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మిగతా ఖాళీలు భర్తీ అవుతాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో టీజీపీఎస్సీని మార్చాలన్నది సర్కార్ సంకల్పం. అందుకోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏ మార్పులు చేయాలనే అంశాలపై స్టడీ చేసేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ విషయాలపై లోతైన అధ్యయనం జరిపిన కమిటీ పలు సూచనలు చేసింది. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీలోనూ పరిపాలన, పరీక్షల నిర్వహణ విభాగాలుండాలని సూచించింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వేగంగా జరిగేందుకు మరింత మంది సిబ్బంది అవసరమని తెలిపింది. ఆ ప్రతిపాదనలకు అనుగుణంగా సర్కార్ అదనపు పోస్టులు మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం టీజీపీఎస్సీలో ఉద్యోగుల సంఖ్య దాదాపు 300కు చేరింది.
ఫ్రెంచ్ లేదా జర్మన్ లాంగ్వేజ్లో డిప్లొమా చేయాలనుకునే స్టూడెంట్స్కు మంచి ఛాన్స్. వారి నుంచి హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్రెంచ్, డిపార్ట్మెంట్ ఆఫ్ జర్మన్ విభాగాల్లో విద్యార్థులు డిప్లొమాలో చేరొచ్చు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను జూనియర్ డిప్లొమా, సీనియర్ డిప్లొమాలో కేటగిరీలో జాయిన్ కావచ్చు. ఈ కోర్సుల కాల వ్యవధి 4 నెలలు ఉంటుంది. ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్ళు జూనియర్ డిప్లొమా చేసేందుకు అర్హులు. సీనియర్ డిప్లొమాలో చేరాలంటే 50% మార్కులతో జూనియర్ డిప్లొమా పాస్ అయి ఉండాలి, లేదా గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఫ్రెంచ్, జర్మన్ ను సెకండ్ లాంగ్వేజ్ గా చదవాలి. ఇక జూనియర్ డిప్లొమా, సీనియర్ డిప్లొమా కోర్సులో అడ్మిషన్స్ పొందేందుకు ముందుగా ₹200 ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ కావాలి. అందుకు నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మరి మీలో ఎవరైనా ఫ్రెంచ్ లేదా జర్మన్ లో డిప్లొమా చేయాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్ కు కాల్ చేసి ఇతర వివరాలు తెలుసుకోండి. అలాగే అప్లైకి సంబంధించిన లింక్ కోసం మా పేజ్ ను ఫాలో అయ్యి కామెంట్ సెక్షన్ లో లింక్ అని టైప్ చేసి మెసేజ్ చేయండి. వెంటనే దాన్ని మీకు పంపిస్తాం. చూసారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.